ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం తులారాశి వారి మార్చి 2026 మాస ఫలాలు తెలుసుకోబోతున్నాము. తుల అంటే చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1-2-3-4 పాదాల వారు, విశాఖ 1-2-3 పాదాల వారు, వీరందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. ఈ తులారాశి వారికి 1 నుంచి 10 వరకు ఎలా ఉంది మనగా చూసినట్లయితే ఇది తులారాశి. ఇక్కడి నుంచి పంచమ స్థానంలో రాహు లోహమూర్తిగా ఉన్నాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు పంచమంలో, సంతాన స్థానంలో. అదేవిధంగా రవి కూడా సంతాన స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. షష్ఠ స్థానంలో శత్రుస్థానంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు, చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు ఎక్స్ట్రాఆర్డినరీగా. శుక్రుడు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరోపక్క గురువు రజతమూర్తిగా భాగ్యస్థానంలో, పితృస్థానంలో 9వ స్థానంలో ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఈ గురువు గారు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కేతువు లాభస్థానంలో 11లో ఉన్నాడు, అతను కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు. మనం కనుక ఒక్క మాట గమనించినట్లయితే శని, గురు, కేతువు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ 3 ఎక్సెప్ట్ రాహు బ్రహ్మాండంగా పాజిటివ్గా ఉన్నారు. దీనివల్ల మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్లు ఏదైనా ఉన్నట్లయితే మనం బ్రహ్మాండంగా ఈ సమయంలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీర్ఘకాలిక ప్లానెట్స్ అయినటువంటి శని, గురు, కేతువులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. వారి కారణంగా దీర్ఘకాలికంగా మీకు ఏమైనా ప్లాన్లు ఉన్నట్లయితే వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీకు చాలా క్లియర్గా చెప్పాలి అంటే ఒక్కొక్క ప్లానెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదట శని గురించి మాట్లాడుకుందాము. శని షష్ఠ స్థానంలో ఉన్నాడు. శని మామూలుగా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. ఇప్పుడు తులారాశి వారికి మీకు షష్ఠ స్థానంలో, 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ ఎలాంటి శుభకార్యాలు కానీ, ఆస్తుల సంపాదన కానీ, అలాగే వివాహ సౌఖ్యానికి కానీ, వ్యాపారం కోసం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. శని మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్లు ఏమైనా ఉన్నా, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ఇలాంటివన్నీ కూడా మీరు టైం చాలా అనుకూలమైనటువంటి స్థితి. అదేవిధంగా మరో పక్కన గురువు గారు కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు, ఆయన కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. ఎస్పెషల్లీ 11-3 నుంచి ఇంకా బాగుంటాడు, ఎందుకంటే 11కి వక్రత్యాగం అవుతుంది. సో మచ్ మోర్ బెటర్ రిజల్ట్స్ గురువు గారు కూడా ఇవ్వబోతున్నారు. ఆయన వల్ల కూడా స్థిరాస్తి లాభము, గృహలాభము, ఇష్టకార్య సిద్ధి, కుటుంబ అభివృద్ధి, పుత్ర పౌత్ర అభివృద్ధి, స్త్రీ సమాగమం, మృష్టాన్న భోజనం, వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఉన్నత స్థితి, గురువుగారి యొక్క దర్శనము, అలాగే మతాధికారులతో సమావేశము, ఇంకా చెప్పాలంటే మీరు పుణ్య తీర్థాలను కూడా మీరు దర్శించేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మీకు గురువు గారు ఇవ్వబోతూ ఉన్నారు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉండి. మరో పక్కన బుధుడు పంచమ స్థానంలో ఉండి చక్కగా మీకు గౌరవ మర్యాదలు, అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్సు, వస్త్రలాభం, మనోధైర్యము, బుద్ధి కుశలత, గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా బుధుడు మీకు పంచమ స్థానంలో ఉండి మీకు ఇవ్వబోతున్నాడు. మరి అంతా బాగానే ఉంది కదండి. నెగిటివ్స్ ఎక్కడున్నాయి అంటే పంచమంలో రాహు ఉండటం వలన పిల్లల విషయంలో, సంతాన విషయంలో మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, ఖర్చు, లేదా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం కొంతవరకు ఉంది. ఏదో ఒక రకం పిల్లల గురించి మీరు ఎక్కువగా బుర్రపాడు చేసుకునేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. అదేవిధంగా కుజుడి కారణంగా కూడా ఇదే సమస్య, ఎందుకంటే పంచమంలో ఉన్నారు వీళ్ళందరూ కూడాను. సో కుజుడి కారణంగా కూడా ఈ భార్య బిడ్డలకి కొంత హెల్త్ ప్రాబ్లము, అలాగే వాళ్ళ హెల్త్ ప్రాబ్లము, వాళ్ళ యొక్క విద్య విషయంలో ఇష్యూస్, అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఇష్యూస్, ఇలాంటివన్నీ కలిగేటువంటి అవకాశం ఈ పంచమంలో రాహు, బుధ, రవులు ఉండటం వల్ల మీకు కొంత అవకాశం ఉంది. ఈ రవి పంచమంలో ఉండటం వల్ల మీరు పనులన్నీ పోస్ట్ పోన్ చేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, బద్దకిస్తుంటారు. దాంతో ప్రభుత్వం వలన అగౌరవము, పదవుల్లో నష్టాలు, అదేవిధంగా కుటుంబంలో అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క రవి మీకు ఇబ్బంది పెడతాడు. ఈ రవి కూడా సో అస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా శుక్రుడు మీకు షష్ఠ స్థానంలో ఉన్నాడు. సో మీ జ్ఞాతులు, మీ బ్రదర్సు, సిస్టర్స్, మీ పెద్ద అంటే మీ యొక్క కజిన్స్ తోటి గొడవలయ్యే అవకాశము, లోన్లు పెట్టే అవకాశము, అదేవిధంగా మీ బాసెస్ నుంచి భయము,
ఇవన్నీ కూడా మీకు ఆ పీరియడ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫస్ట్ ఫోర్త్ నైట్ ఇదంతా కూడా. మరి సెకండ్ ఫోర్త్ నైట్లో వచ్చేసరికి మీకు రవి కొంత అనుకూలంగా మారబోతున్నాడు. దానివలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావటం కానివ్వండి, శత్రువుల మీద విజయము, కొంత దుఃఖం నుంచి ఉపశమనము, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో కొంత అభివృద్ధి, పనులన్నీ కూడా కంప్లీట్ చేయటం, పురాణ కాలక్షేపం, లేదా ఏదైనా తీర్థయాత్రలు కానివ్వండి, లేదా మంచి గుడి గోపురాన్ని తిరగటం కానీ, ఇలాంటి వాటికన్నిటికి కూడా రవి మీకు షష్ఠ స్థానంలో ఉండి మీకు హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా బంధువుల విషయంలో కూడా వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేసేటువంటి అవకాశం, ధనధాన్య వస్త్రలాభం కలిగేటువంటి అవకాశం ఈ రవి కారణంగా 10వ తారీఖు తర్వాత ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా ఒక 50-60% బాగుంటే, అక్కడి నుంచి ఇంకో 10% రవి వలన యాడ్ అయ్యి 70% వరకు మీకు బాగుండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్లుగా ముఖ్యంగా శని, గురువు, కేతువు మీకు మొత్తం మీద ఫుల్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇస్తారు. ఈ చిన్న మంత్ మూవ్ అయ్యేటువంటి ఈ రవి, కుజ, శుక్ర, బుధ ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం కంటే కూడా మీ మీద శని, గురువు, కేతువుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీరు చాలా బెటర్ రిజల్ట్స్ పొందుతారు. ఈ గ్రహాలు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ని ఈ శని, గురువు ఎస్పెషల్లీ మీకు పాజిటివ్గా మార్చి మీకు పరిస్థితుల్ని మీకు అనుకూలంగా కలిగిస్తారు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ చికాకులు ఎవరిని వచ్చినా కానీ వీళ్ళ వలన మీకు ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దుర్గా అమ్మవారిని ముఖ్యంగా మీరు ధ్యానించేటువంటి అవసరం ఉంది. స్వస్తి.